ఇంద్రకీలాద్రిపై అరాచకం రాజ్యమేలుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు రక్షణ కరువవుతోంది. దుర్గగుడి పార్కింగ్ సిబ్బంది వరుసగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. పార్కింగ్ స్థలం ఎక్కడ ఉందని అడిగిన పాపానికి ఓ భక్తుడిపై ఎజైల్ సెక్యూరిటీ సిబ్బంది ఏకంగా దాడికి దిగారు. కారులో ఉన్న భక్తుడిని దుర్భాషలాడమే కాకుండా విచక్షణ రహితంగా చేయి చేసుకున్నారు. ఒకవైపు అడ్డగోలు వసూళ్లు, మరోవైపు సిబ్బంది దౌర్జన్యాలతో దుర్గగుడి ప్రతిష్ట మంటగలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై మరో వివాదం రాజుకుంది. భక్తుణ్ణి అటు ఎజైల్ సిబ్బంది, కాంట్రాక్ట్ నిర్వాహకుడు కూడా మొత్తం దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వస్తూ ఉంటారు. వాహనాల్లో వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల మీదుగా కూడా పార్కింగ్ చేస్తూ ఉంటారు. పార్కింగ్ చేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ మార్గం నుంచి ఏదైతే దుర్గా ఘాట్ నుంచి నేరుగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నటువంటి రిటైనింగ్ వాల్ మీదుగా కనకదుర్గా నగర్ వెళ్ళాలంటే ఈ ప్రాంతం మీదుగానే వెళ్ళాలి. కానీ ఇక్కడి నుంచి ఏదైతే అటు కుమ్మరపాలెం సెంటర్ నుంచి దుర్గాఘాట్ రిటైనింగ్ వాల్ మీదుగా కూడా రథం సెంటర్కి కూడా వెళ్ళొచ్చు. కానీ ఏదైతే రథం సెంటర్కి వెళ్తున్న క్రమంలో ఒక్కసారి ఇక్కడ ఆర్చ్ చూడొచ్చు. ఈ ఆర్చ్కి సంబంధించి కూడా ఒకటి వీళ్ళే పెట్టేసుకోవడం, అడ్డగోలుగా అటు ప్రతి వాహనం దగ్గర ఏదైతే 4 వీలర్కి సంబంధించి, కారుకి సంబంధించి 50 రూపాయలు, వ్యాన్కి సంబంధించి 100 రూపాయలు, 2 వీలర్కి 20 రూపాయలు చొప్పున వసూలు చేస్తూ కూడా అడ్డగోలుగా ఇక్కడ వసూలు చేస్తున్నారు. కానీ కేవలం వీళ్ళకి ఇచ్చింది మాత్రం కనకదుర్గా నగర్, అటు కొండపైన మాత్రమే పార్కింగ్ వసూలు చేసే ఫెసిలిటీ కల్పించారు. కానీ ఇక్కడ చూడొచ్చు, ఈ పరిసర ప్రాంతం కూడా మొత్తం అడ్డగోలుగా, ఇది ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ వసూలు చేస్తుంటే మాత్రం ఆపాల్సినటువంటి అటు పోలీసులు స్పందించడం లేదు, దుర్గగుడి అధికారులు కూడా స్పందించలేదు. అనధికారికంగా ఇక్కడ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తున్న క్రమంలో కూడా ఇక్కడ పార్కింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పార్కింగ్ చేసి వెళ్దామంటూ కూడా ఈ ప్రాంతం మీదుగానే వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ అడ్డగించిన నేపథ్యంలో లోపల అటు కనకదుర్గా నగర్లో పెట్టుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడి నుంచి లోపలికి వెళ్తుండగా పార్కింగ్ నిర్వాహకులు రెచ్చిపోయారు. ఏదైతే అక్కడ వస్తున్నటువంటి డ్రైవ్ చేస్తున్నటువంటి వాహనంలో ఉన్నటువంటి వ్యక్తిని దుర్భాషలాడిన తర్వాత అతను కారు దిగేలోగా అతన్ని ఎమ్మడించి మరీ కూడా కొట్టినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కాంట్రాక్టర్ నిర్వాహకుడికొని అటు ఎజైల్ సెక్యూరిటీ సిబ్బంది, ఎందుకంటే ఎజైల్ సెక్యూరిటీ సిబ్బంది ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆపకుండా ఎవరైతే కారులో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీ పైనే నేరుగా గొడవకు దిగేటువంటి విజువల్స్లో చూపిస్తున్న విధంగా కూడా చూడొచ్చు. అంటే ఎంత తెగిస్తున్నారో కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా చూస్తున్నటువంటి ఇక్కడ పార్కింగ్ సంబంధించి కూడా దుర్గగుడి అధికారులు ఇక్కడ ఉండాల్సినటువంటి బాధ్యత. కానీ వీరెక్కడ కూడా అందుబాటులో ఉండడం లేదు. ఎవరు కూడా కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు పూర్తిగా పార్కింగ్ కాంట్రాక్టర్ వరకే తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వారు చెప్పిందే ముడుపుల వ్యవహారం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా మొత్తం వీరి కనుసరణలోనే నడుస్తున్నారు. అందుకని ఇంత ప్రతిసారి కూడా ఏదైతే తరచూ ఇక్కడ వివాదాలు చోటు చేసుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకని ఇటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. అందుకే పార్కింగ్ నిర్వాహకులు అటు కాంట్రాక్టర్ సంబంధించి కూడా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నా, భక్తుల మీదకి దుర్భాషలాడుతూ తిడుతున్నా కూడా ఎవరిని కూడా ఇక్కడ కన్నెత్తి కూడా చూడడం లేదు. పెద్ద ఎత్తున ముడుపుల వ్యవహారం అనేది కూడా ఆరోపణలు అయితే బయటకు వస్తున్నాయి. ఏదైతే ఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా ఇప్పటి వరకు అంటే దుర్గగుడి అధికారులు ఈ వైపే చూడలేదు. ఒకవైపు సోషల్ మీడియాలో ఇదంతా కూడా వైరల్ అవుతుంది. కానీ కూడా దుర్గగుడి అధికారులు ఇప్పటికే అటు వరుస వివాదాలకు సంబంధించి కూడా ఇంద్రకీలాద్రి ప్రతిష్ట అనేది దెబ్బతింటుంది. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మొన్న ఏదైతే కరెంటు కట్ అవ్వడం, తర్వాత శ్రీచక్రార్చన నిర్వహించేటువంటి పాలలో పురుగులు రావడం, ఆ తర్వాత అధికారులందరినీ కూడా మార్చడం, దాంతో కొంతమందికి నోటీసులు ఇవ్వడం, మరికొంతమందికి షోకాజ్ నోటీసు ఇవ్వడం, ఇలాగా ప్రతిదీ జరుగుతున్న క్రమంలో వరుస వివాదాలు కూడా ఇంద్రకీలాద్రిని చుట్టుముడుతున్నాయి. కేవలం ఈవో సరైన రీతిలో స్పందించలేదు, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కనకదుర్గా నగర్ వెళ్ళాలంటే కనుక లోపలికి వెళ్ళి పార్క్ చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పార్కింగ్ అనేది ఫెసిలిటీ లేకపోవడంతో కొంతమేర వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇటు వెళ్ళేందుకు చూపిస్తుంటే, కానీ ఈ నేపథ్యంలోనే అటు ఒక ఫ్యామిలీ తన వాహనంలో వెళ్తున్న క్రమంలో మొత్తం అక్కడి నుంచి ఇక్కడ కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ రావడం, అతని దుర్భాషలు రావడం, ఆ ఫ్యామిలీని తిట్టడం, నేరుగా అక్కడి నుంచి వారిని కొట్టడం, ఇదంతా కూడా జరిగినటువంటి. కానీ ఇప్పటివరకు కూడా దుర్గగుడి అధికారులు అయితే స్పందించట్లేదు. ఏమైనా ఉంటే కనుక మాట్లాడాల్సినటువంటి అంశం, కానీ ఇప్పటిదాకా మాట్లాడకపోవడం, దాంతోపాటు దుర్గగుడి అధికారులు కూడా ఏమాత్రం
స్పందించిన వైనం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఒకటే కోరుతున్నారు, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. అటు దుర్భాషలాడుతూ భక్తుల్ని కొడుతున్నంత తీరుగా వెళ్ళారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అటు భక్తులైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.